రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ హబ్ గా విజయవాడ నగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని, ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు విజయవాడకు తరలివస్తున్నారని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ సీతారాంపురంలో సహస్ర ఐఐటి నీట్ కళాశాలను బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ పోటీ పరీక్షలు జరిగినా అందులో మొదటి 10 మంది విజయవాడ నగరంలో విద్యను అభ్యసించిన వారై ఉంటున్నారు. సహస్ర కళాశాల యాజమాన్యం విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను బోధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికే ఒక ఎడ్యుకేషనల్ హబ్గా నిత్యం పెరుగుతూ ఉంది. ఇప్పటికే మరి జూనియర్ ఇంటర్ కానీ, సీనియర్ ఇంటర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ అనేకమైనటువంటి కాలేజీల్లో 2 లక్షల పైచిలకు విద్యార్థులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి విజయవాడలో చదువుకుంటూ ఉన్నారు. హాస్టల్లో అలాగే డే స్కాలర్స్గా చదువుకుంటూ ఉన్నారు. అట్లాగే అన్ని నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో కానీ, నిట్ కానీ, ఐఐటి కానీ మొదటి 10 ర్యాంకుల్లో మొట్టమొదట విజయవాడలో కోచింగ్ తీసుకున్నటువంటి, విజయవాడలో చదువుకున్నటువంటి పిల్లలే ఉంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నిత్యం పెరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ, ఇటు కాలేజీలు, అలాగే హాస్టల్స్, అలాగే ఐఐటి, నీట్ కోచింగ్ సెంటర్లు ఇవన్నిట్లు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మరి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళు కలిపి సహస్ర కాలేజీని ఇక్కడ ప్రారంభించుకోవడం సంతోషం. సీతారాంపురంలో ఈ కాలేజీలో జూనియర్ ఇంటరు, అలాగే ఐఐటి, నీటు, ఈ కోచింగ్ సెంటర్, లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా పెట్టారు. ఈ కాలేజీ అన్నిటికీ సెంటర్లో ఉంది కాబట్టి మరింతగా రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందాలి. ఎంతోమందికి పిల్లలకి చక్కటి చదువు, విద్యాభ్యాసం చెప్పాలి. హృదయపూర్వకంగా ఈ కాలేజీ యాజమాన్యాన్ని కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా, ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా. హృదయపూర్వకంగా ఈ కాలేజీ మరింత మంచి మెరుగైనటువంటి విద్యాబోధన చేసి పేరెంట్స్ మన్నలను పొందాలి. మేము ఈ విద్యా సంవత్సరం విజయవాడలోని ఏలూరు రోడ్ నందు సీతారాంపురంలో సహస్ర ఐఐటి నీట్ అకాడమీని నూతనంగా స్థాపించడం జరిగింది. మాది ఇది 3వ బ్రాంచ్ అండి. మాది ఆల్రెడీ నెల్లూరు జిల్లా కావల్లో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్ హైత్ నగర్లో ఒక బ్రాంచ్ ఉంది. ఇది 3వ బ్రాంచి. సో మా సంస్థ యందు ప్రీవియస్గా విద్యార్థులు ఎన్నో ఉత్తమమైన ర్యాంకులు సాధించి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే విజయవాడలోని ఈ పట్టణం నందు ఇక్కడ చేరేటువంటి విద్యార్థులకు మంచి బోధనను అందిస్తూ ఫ్యూచర్లో బెటర్ ర్యాంక్స్ సాధించగలము అనే ఒక నమ్మకంతో మేము విద్యా సంవత్సరం నెలకొల్పడం జరిగింది. ఆ ప్రజల నమ్మకాన్ని, విజయవాడ ప్రజల నమ్మకాన్ని మేము తప్పకుండా నిలబెట్టి మంచి రిజల్ట్ని అందిస్తాము అని సగర్వంగా తెలుపుకుంటున్నాం. మా యొక్క ఈ సంస్థ యొక్క ఓపెనింగ్కి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి, బోండా ఉమామహేశ్వరరావు గారికి, అలాగే మిత్రులకు, ఇక్కడ